ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ఈ వారం జూన్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క చక్రంలో ఈ 22వ తేదీ నుంచి 16 నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే, శని కుంభరాశిలోనే సంచరిస్తుంటాడు. ఆయన ఈ మీనంలో రాహు, కన్యలో కేతువు, జీవకారకుడైనటువంటి గురువు వృషభంలో, ఇవి స్టాండర్డ్గా ఉంటాయి, ఈ వారంలో మారేవి కాదు. మరి మిగతా గ్రహాలు ఏమిటి పరిస్థితి అని చెప్పి చూసుకున్నట్లయితే, కుజుడు మేషంలో, అంటే వృషభ రాశిలోకి వెళ్తున్న కుజుడు వెళ్ళబోతున్నాడు. అంటే అప్పుడే వెళ్ళలేండి, జూలై 13వ తేదీకి వెళ్తాడు. అయితే రీచ్ అవుతున్నాడు అన్నమాట ఆయన. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, రవి, బుధ, శుక్రులు ముగ్గురు కూడా చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్, ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు వీళ్ళు. ఈ మొన్నటి వరకు పంచగ్రహ కూటంలో ఉన్నటువంటి వారు మిథునంలోకి చేరుకున్నారు. మరి అదేవిధంగా చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశి వరకు తన ప్రయాణం ఈ వారంలో జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీకు జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడము, కొంచెం అంటే అధికారులతో కావచ్చు కొంచెం ఘర్షణ అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో అన్నదమ్ములతో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దీంతోపాటు ఈ ఫైనాన్షియల్గా మీరు 16వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని, మరియు 19 మధ్యాహ్నం నుంచి 20-21 తేదీలు ఎవరికైనా అప్పు ఇచ్చేటువంటి విషయంలో చాలా కేర్గా ఉండండి. ఆ టైంలో కనుక మీరు అప్పులు ఇచ్చినట్లయితే దానివల్ల ఇబ్బంది పడతారు. అలాగే షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి మీకు. ఎట్టి పరిస్థితుల్లో 16వ తేదీ ప్రాపర్టీ తీసుకునే విషయంలో కావచ్చు, ప్రాపర్టీకి ధనం ఇవ్వడం కావచ్చు, ఏదైనా కోర్స్ సంబంధించిన విషయాలు కావచ్చు చేయకండి. మరియు సినిమా ఫీల్డ్ వాళ్ళకి 17-18 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. 17-18, 19 మధ్యాహ్నం వరకు కూడా క్రియేటివ్ ఫీల్డ్ ద్వారా ధనం సంపాదించేటువంటి వారికి, ఇంటీరియర్ డిజైనింగ్స్ కావచ్చు, ఫ్యాషన్ రిలేటెడ్ కావచ్చు, ఇటువంటి వారికి చాలా 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 అనుకూలంగా ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ 6వ అధిపతి ఎప్పుడైతే 11లో ఉన్నాడో, ఈ 6వ అధిపతి 11వ స్థానంలో ఉంటూ ఇక్కడ ఎప్పుడైతే 4 మీద కేతువు మీద ఈ కాంబినేషన్ ఏర్పడిందో, అంటే ఈ కేతువు 4లో ఉంటూ ఈ 6వ అధిపతి ఫైరీ సైన్లో ఉన్నందుకు, ఇది కొంచెం భూమికి కారకుడు ఫైరీ సైన్లో ఉండడం, న్యాచురల్గా 4th హౌస్లో కేతువు ఉండడం అనేటువంటిది వివాదాస్పదమైనటువంటి భూములు తీసుకోవడం అనేటువంటిది సూచిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు. అదేవిధంగా మీకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఇప్పుడు కొంత అనుకూలించేటువంటి సమయంగా గోచరిస్తుంది. కాబట్టి బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఆ రకంగా ఉంది. అలాగే కాస్త జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇతర ప్రాంతానికి వెళ్ళడం ద్వారా సక్సెస్ అనేది చూపిస్తుంది. శత్రువుపై జయం అనేటువంటిది బలంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎంత లేదన్నా మనకి శుక్రుడి యొక్క కంబస్ట్, అంటే ఉపాసనాకారకుడు గ్రహం యొక్క కంబస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినే నమః అని నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీంతోపాటు గోధుమ రవ్వని గోవుకు తినిపించండి. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు ఉపాసనాకారకుడు శుక్రుడు ఎవరైతే ఉన్నారో అతను అస్తంగత్వ దోషంలో ఉన్నటువంటి ఆ యొక్క దోషం పరిపూర్ణంగా తొలగిపోవడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఈ వార ఫలితాల్లో
ఎండింగ్లో చెప్పేటువంటిది పూర్తిగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది అంటే, ప్రతి వ్యక్తికి కొన్ని భయాలు ఉన్నాయి. ఏమిటా భయాలు? జాతక చక్రంలో సర్పదోషము లేకపోతే ముఖ్యంగా కాలసర్పదోషం ఉంది అనగానే అమ్మో నిన్న నా జీవితం ఇంకా అయిపోయింది అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పండి. నేను 140 మంది ప్రెసిడెంట్ల జాతకాలు రకరకాల దేశాల వారీగా తీసుకొని వాళ్ళ జాతకాలు తీసుకున్నప్పుడు దాదాపుగా 90% ఆఫ్ ప్రెసిడెంట్లకి కాలసర్పదోషం ఉంది. దానికి సమయంతో సంబంధం లేదు. గ్రహాలన్నీ ఒకవైపు ఉంటే రాహుకేతువులకి యువతల వైపు ఏ గ్రహము లేకపోతే దాన్నే కాలసర్పదోషం అంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇక్కడ మన జాతకంలో ఏదో కాలసర్పదోషం ఉందనేటువంటి భయం పెట్టుకోకండి. కాలసర్పదోషం ఉన్నటువంటి ఒక వ్యక్తి దేశాన్ని వెళ్తున్నప్పుడు మీరు మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో కానీ మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ తీర్చుకోవడం కానీ పెద్ద విషయం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మన మధ్యన ఉన్నటువంటి మెగాస్టార్ గారి జాతకంలో, చిరంజీవి గారి జాతకంలో కూడా కాలసర్పదోషం ఉందని చెప్పాను. ఆయన ఏమైనా చిన్న వ్యక్తి చెప్పండి. అదేవిధంగా 140 మంది దేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ల జాతకాల్లో ఉంది, నేను చూశాను. సో డోంట్ వరీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకెప్పుడు జ్యోతిష్శాస్త్రంలో ఈ భయాలు పోవాలి. భయం పోతేనే అమ్మవారిని పట్టుకొని మనం ధైర్యంగా ముందుకు వెళ్తేనే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి ఈ కాలసర్పదోషం ఉంది కాబట్టి నేను ఎందుకు పనికిరాననేటువంటి భయాన్ని తీసేయండి. అయితే చాలామంది అంటారు, ఏమంటే మరి దీనికి ఏమైనా పూజ చేసుకోవాలా? కాలసర్పదోషం అనేది కాలానికి ఆపాదించబడింది, జన్మజాతకానికి కాదు. సరే మీకు ఏదైనా అనిపిస్తుంది, ఏమంటే నాకు దీనివల్లే ఇబ్బంది వస్తుందని అనిపిస్తుంది, సింపుల్గా ఏం లేదు, కాళహస్తికి వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకొని, ముఖ్యంగా చాలామందికి తెలియని అంటే ఒక చిన్న ఇదేంటంటే, కాళహస్తి అంటే ఎంతసేపు రాహుకేతు పూజలే అనుకుంటారు. కాదు, మీరు అక్కడికి వెళ్ళడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం జరుగుతుంది రాహుకేతు పూజతో పాటు. ఎంతసేపు నేను కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోవడం వల్ల నేను బయటపడ్డా అనుకుంటాం. అది కొంతవరకు అయితే ఈశ్వరుడి అనుగ్రహం కూడా కలిగింది అక్కడ. రాహుకేతువులతో పాటు ఈశ్వరుడు అంటే ఏమిటి? రాహుకేతువులు అనుగ్రహించారు మీకు అక్కడ ఈశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి. సరే నువ్వు ఈశ్వరుడి దగ్గరికి వచ్చావు కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాం, పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదని రాహుకేతువులు అంటున్నారు. అది మనం పట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ అంటే గ్రహాలన్నీ కూడా మనం గనక పరమేశ్వరుడికో అమ్మవారికో ఆ విష్ణుమూర్తికో శరణాగతి కనుక చెందినట్లయితే అవి మనల్ని ఎక్స్క్యూజ్ చేస్తాయి చాలా మట్టుకు. అంటే మరీ దారుణమైన పాపాలు, దారుణమైన కర్మలు ఉంటాయి, అది కొంత అనుభవించాలండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇక రెండవ విషయం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తుంది అని టెన్షన్ పడకండి. ఈ సమయంలో పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, ఎక్కువగా నిద్రపోకండి, శ్రమించండి ఎక్కువగా. అదేవిధంగా ముసలి వాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి, భర్త చనిపోయిన వాళ్ళకి, లేకపోతే బాగా కార్మికులకి, కర్షకులకి, మన కిందన పనిచేసే వారికి, వాళ్ళకి ఏదో ఒకటి మీరు ఇవ్వండి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరొకటి ఏంటంటే, దీంతోపాటు ఇంకొక భయం అందరినీ వెంటాడుతూ ఉంటుంది. ఏమిటది అంటే, ఏం చేసినా కలిసి రావట్లేదు, నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, నా జాతకం బాగాలేదేమో, జాతకం తెలియదు నాకు అనుకుంటుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా కలిసి రావట్లేదు అనేటువంటిది మైండ్లో నుంచి ఫస్ట్ తీసేసేయండి. నేను చెప్పేది ఒకటే, మైండ్లో మనకి మంత్రం చేసినట్టుగా అది పనిచేస్తూ ఉంటుంది. మైండ్లో నేనేం చేసినా కలిసి రావట్లేదు, అదొక మంత్రంలో పనిచేస్తుందండి. సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న గొప్ప గుణం ఏంటంటే, మీరు ఏది మైండ్లో అనుకుంటుంటే అది మీకు తెచ్చిపెడుతుంది. ఆహా, ఇతనికి ఏది చేసినా కలిసి రాకూడదనమాట అనుకుంటుందా, ఆ మైండ్ అలాంటిది. మైండ్ అలాంటిది అనమాట. ఇంక దానికి ఎట్లా అంటే, అది ఒక నిప్పు లాంటిది. నిప్పుకి దీన్ని కాల్చాలి, దీన్ని కాల్చకూడదని ఏమి ఉండదు. మీరు నిప్పుని తీసుకెళ్ళి దేనికి పెట్టినా అది కాల్చేస్తుంది. ఆఖరికి వేద గ్రంథాలను పెట్టినా కాల్చేస్తుంది, ఇంకొక పెంట కుప్పను పెట్టినా కాల్చేస్తుంది నిప్పు. ఇది వేదం కదా, కాల్చకూడదని ఏమి ఉండదు నిప్పుకి. ఎందుకు? నిప్పుకున్న లక్షణం అది. మీరు వినే ఉంటారు, మనకి అనేకమైనటువంటి శాస్త్రాలని 6 నెలల పాటు తగలబెట్టారు. అవన్నీ శాస్త్రాలు కదా, నిప్పు తగలబెట్టకుండా ఉండలేదు. వీడు మంచోడు కదా, వీడికి కాలకూడదు, వీడు మంచివాడు కాదు కదా, వీడికి కాలాలి అనేది ఏముండదండి నిప్పుకి. మన మైండ్ సెట్ ఏదైతే ఉందో, మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, దట్ ఈజ్ ఒక దాని ధర్మం అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని ధర్మం ఏంటంటే, మీరు ఏది సబ్కాన్షియస్ మైండ్లో అనుకుంటుంటారో దాన్ని చెప్పడమే దాని పని. అంటే నేను మీకు నిప్పు ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే, మంచివాడు వేలు పెట్టినా, మూర్ఖుడు వేలు పెట్టినా అది కాలుతుంది. అయితే ఇక్కడ మంచివాడికి కూడా కాలకుండా ఉండాలి అంటే, ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆంజనేయ స్వామి లంకను తగలబెట్టినప్పుడు
ఆంజనేయ స్వామి యొక్క తోకకి నిప్పు పెట్టారని చెప్పి తెలిసింది. అప్పుడు ఏం చేసింది, అమ్మవారు ప్రార్థించింది. అంటే ఏంటి, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే నిప్పు కూడా మనకు కాలదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అమ్మవారి అనుగ్రహం ఉంటే నిప్పు కాలదు, ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే అమ్మవారి అనుగ్రహం అంటే ఎప్పుడు ఉండాలి? అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటి? ఇక్కడ చుట్టూ ఉన్న విశ్వంలో ఉన్న ప్రతిదీ ఈశ్వరుడుగా భావిస్తూ అందులో ఉన్న శక్తి అమ్మవారిగా భావించినట్లయితే మీకు నిప్పు కూడా ఏమీ చేయదు అని అర్థం అనమాట. అది ఆంజనేయ స్వామికి సంబంధించిన వృత్తాంతంలో ఉన్న, అంటే ధర్మం కోసం మీరు కనుక పోరాడుతున్నప్పుడు అమ్మవారు సహకరిస్తూ ఆ నిప్పును కూడా అతనికి కాలకుండా చేయగలుగుతుంది. దట్ ఈజ్ ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు మరి ఏమండి నాకు ప్రతి ఏం చేసినా సరే నాకు పనికి రావట్లేదు, ఏం చేసినా నాకు కలిసి రావట్లేదు, ఏం చేయాలి? ఒక మంత్రం చెప్తాను. ఇది మీరు కనుక రెగ్యులర్గా చాంటింగ్ చేయగలిగితే మీకు ఏమి చేసినా కలిసి వస్తుంది. అలా అని గుడ్డిగా వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేయమని నేను చెప్పట్లా. అదేమిటి అంటే, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఇది ఖచ్చితంగా ఈ మంత్రం మీ లైఫ్లో సక్సెస్ రేట్ని 100% పెంచుతుంది. ఇది చేయండి, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి, 100% మీరు గెలిచి తీరుతారు. శ్రీమాత్రే నమః.